నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రధాన నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే నగర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. బీజేపీ వైపు నుంచి అభ్యర్థిని గెలిపించుకో ఏం చెప్తారు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి? మొట్టమొదటగా పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. సో కార్పొరేషన్ మొట్టమొదటి అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పాలమూరు కార్పొరేషన్ నిధులు రావాలన్నా, ఈరోజు నిధులు ఇస్తున్నా అది కేంద్ర ప్రభుత్వం నుంచే. కాబట్టి పాలమూరు పట్టణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, ఈ మొట్టమొదటి కార్పొరేషన్లో ఫస్ట్ టైం అయినటువంటి కార్పొరేషన్లో ఈరోజు మీరు అందరూ నన్ను ఇక్కడ పార్లమెంటు గెలిపించినారు. ఈ యొక్క పాలమూరుకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పాలమూరును అభివృద్ధి పదంలో నడిపించడానికి మా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో కూడా ప్రతి కార్పొరేటర్ని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, తాగునీటి సమస్యలు కానీ, అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అన్నిటి కూడా శాంక్షన్ చేయించినాం ఇవాళ. అదేవిధంగా టౌన్కు చుట్టుముట్టు ఈరోజు నేషనల్ హైవే రోడ్లు అయినాయి. టౌన్ చుట్టుముట్టు బైపాస్ శాంక్షన్ చేయించినాం. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక ఎంపీగా ఈరోజు ఈ యొక్క అభివృద్ధిని చేయాలంటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ఎంపీలు ఎంతోమందిని చూసిండ్రు, పోయిండ్రు, కానీ ఎవరు కూడా ఇలా కట్టుబడి పనిచేసినటువంటి ఎంపీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు చెప్పొచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరు నాకు అవకాశం ఇచ్చిండ్రు. నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశం వికసిత్ భారత్ దిశగా ఈరోజు పయనించాలనేటువంటి లక్ష్యంతో వారు ఏదైతే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారో, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం కానీ వేలాది కోట్లలో ఇవాళ నిధులు ఇస్తున్నారో, ఆ నిధులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం ఈ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మేయర్ పదవి పైన మరి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ జెండా, కమలం పువ్వు గుర్తు జెండా ఎగిరే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి నేను పాలమూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులను నేను కోరుతా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. ఈరోజు పాలమూరులోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక వర్గానికి అపీల్ చేయడానికి, ఒక వర్గం ఓట్ల కోసం ఈరోజు మతాల మధ్యలో విభేదాలు సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే హిందువులంతా ఏకం కండి. రేవంత్ రెడ్డి చెప్తుండగా ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, దాన్ని తిప్పికొట్టే విధంగా ఒక మతానికే ఒకరికే పనిచేస్తానటువంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలంటే ఖచ్చితంగా హిందువులనే ప్రతి ఒక్క హిందూ వాళ్ళ ఒంట్లో చీము రక్తము పారుతుందనంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఓట్ల రాజకీయం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి లేదు. మతతత్వ చిచ్చులు పెట్టేది తప్పితే ఇంకొక రాజకీయం లేదు కాంగ్రెస్ పార్టీకి. 60 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేసిండ్రు ముస్లింలకు? వాళ్ళు పేద ముస్లింలకు వాళ్ళు చేసిందేమని చెప్పమనండి. ఇప్పటిదాకా ఏ ముస్లింలకైనా వాళ్ళు చేసినటువంటి న్యాయం ఏందో చెప్పమనండి. వాళ్ళ పేదరికం నుంచి ఎవరైనా బయటికి తీసుకొచ్చిందా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతి ముస్లిం అని, హిందూ అని, ఈ కులమని, ఆ కులమని తేడా లేకుండా, భేదం లేకుండా ప్రతి పథకంలో అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఈ పథకాలు అందిస్తూ ఉంది, అభివృద్ధి అందజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు దీంట్లో ముస్లింలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు దీంట్లో లబ్ధి పొందుతూ ఉన్నాయి. దేశాన్ని విభజించి పాలించాలనేటటువంటి ఒక రాజకీయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా హిందువులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇంతవరకు మేము ఎప్పుడు హిందువులు వేరే, మేము వేరే, ముస్లింలు వేరే అనుకోలేదు. ఈరోజు వాళ్ళు చేస్తుంటే నీచ రాజకీయానికి బదులు చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పి నేను కోరుతా ఉన్నా ప్రజల్ని. అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అటు కాంగ్రెస్ లోపాయకార ఒప్పందం వల్ల స్టేజీల పైన అక్క తమ్ముడు అంటూ కూడా ముందుకెళ్తున్నారు. లోపాయకార ఒప్పందం మాజీ మంత్రి కామెంట్ చేస్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు మాజీ మంత్రి గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ ఎమ్మెల్యేలను కనీసం నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన 2014లో నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా గద్వాల్లో. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వాళ్ళు రాజకీయం చేసిరు అధికార పార్టీ నాయకులు. ఈరోజు వాళ్ళకి మాట్లాడి కొంచెమన్నా సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడడానికి.
ఈరోజు ఒక ప్రజా ప్రతినిధిగా బరాబర్ నా హక్కు, నాకున్న హక్కు, అది ప్రభుత్వ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోన ఆ రోజు వాళ్ళు శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా నాకు పాల్గొనాల్సినటువంటి బాధ్యత నాది ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల గురించి తెలపాల్సిన బాధ్యత నా పైన ఉంది. బరాబర్ అది వాళ్ళ ఇంటి పార్టీ కాదు, వాళ్ళ సొంత పార్టీ కాదు, ప్రభుత్వం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు 100 మంది కూర్చోగాక భారతీయ జనతా పార్టీ పైన ఒకే ఒక్క ఎంపీని ఈ యొక్క పాలమూరులో ఉన్న ఖచ్చితంగా నా బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీకి ఇచ్చిన నిధులు కానీ, ఈ యొక్క తెలంగాణకి ఇచ్చిన నిధులు కానీ చెప్పాల్సిన బాధ్యత నాది. బరాబర్ ఆ వేదిక మీదుగానే నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఏదో వీళ్ళు చేసే చిల్లర ఎవరున్నారు కలిసి పొత్తుల పోటీ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కదా. బీజేపీ ఎప్పుడైనా పోటీ చేసిందా? బీజేపీ ఎప్పుడైనా కలిసి పోటీ చేసిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకొని పోటీ చేసిండ్రు, మంత్రి పదవులు పంచుకున్నారు, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని బీజేపీని ఓడగొట్టాలని తెలంగాణలో ఓడగొట్టే దమ్ము లేక బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటటువంటి తప్పుడు దుష్ప్రచారం చేసి ఇవాళ వాళ్ళకి చేతగాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఒకటే మేము ఒకటే అని చెప్పి వీళ్ళ పార్టీ వాళ్ళని మొత్తం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్పించి డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి. వాళ్ళ మా గురించి మాట్లాడేది, వాళ్ళకు మా గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. సో ఇది కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ అటు కాంగ్రెస్ కూడా ఎప్పుడూ కూడా లోపాయకారి ఒప్పందం కుదరలేదు. కేవలము కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ఏ లోపాయకారి ఒప్పందం వల్లనే జరిగినది. కేవలము అభివృద్ధి కోసం మాత్రమే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా కూడా, సంక్షేమ పథకాలు అందాలన్నా స్థానికంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. నిధులుగా ఎక్కువగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎక్కువగా నిధులు తెచ్చి ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్తామో అది కేవలము భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా మా బాధ్యత అంటూ కూడా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.